నమస్తే, దిస్ ఇస్ సాయి ఎస్ఎంపల్లి. యూర్ వాచింగ్ లీగల్ అవేర్నెస్ ఆఫ్ స్టడీ సర్కిల్. ఈ వీడియోలో మనము ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 ఏం చెబుతుంది, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం విక్టిమ్స్ అంటే బాధితులకి ఎలాంటి రైట్స్ ఉన్నాయి, వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఎలా ఇవ్వాలి, కోర్టులో డైరెక్ట్గా ప్రైవేట్ పిటిషన్ ఎలా వేసుకోవచ్చు, ఇంకా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లోని కొన్ని సెక్షన్స్ వాళ్ళకి ఎలాంటి హక్కుల్ని కల్పించిందో తెలుసుకోబోతున్నాం. అయితే చాలామందికి ఒక అపోహ ఉంది, డొమెస్టిక్ వైలెన్స్ అంటే కేవలం ఫిజికల్ అబ్యూస్ మాత్రమే అని అనుకుంటారు. కాదు, డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఫిజికల్ అబ్యూస్తో పాటు సెక్షువల్ అబ్యూస్, ఎమోషనల్ అబ్యూస్, ఎకానమిక్ అబ్యూస్ అండ్ వర్బల్ అబ్యూస్ ఇన్ని రకాలుగా ఉంటుంది. అంటే బయట ఒక అపోహ ఎలా ఉంటుందంటే కేవలం కొట్టడం కానీ లేకపోతే శరీరం పైన గాయపరచడం మాత్రమే డొమెస్టిక్ వైలెన్స్ అనుకుంటారు. కానీ కాదు, వర్బల్ అబ్యూస్ అంటే ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేసి మాట్లాడడం కానీ లేకపోతే ఇన్సల్ట్ చేయడం, హ్యూమిలియేట్ చేయడం. ఎకనామిక్ అబ్యూస్ అంటే మెయింటెనెన్స్కి సరిగా డబ్బులు ఇవ్వకపోవడం, లేదా భార్య పోషణకు కానీ లేకపోతే పిల్లల పోషణకు కానీ సరిగా డబ్బులు ఇవ్వకపోవడం, లేకపోతే భార్య యొక్క స్త్రీధనం తనని వాడుకోకుండా చేయడం, ఇవన్నీ కూడా ఎకనామిక్ అబ్యూస్ కిందకి వస్తుంది. మన డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది ఎకనామిక్ అబ్యూస్ కూడా డొమెస్టిక్ అబ్యూస్ కిందకే చేర్చింది. అయితే ఇన్ని రకాల అబ్యూస్ ఉన్నాయి కదా, వీటితో పాటు ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది ఈ విక్టిమ్స్ క్లాజ్లో ఉమెన్ని చేర్చింది. ఉమెన్ అంటే మ్యారీడ్ ఉమెన్ ఎవరైనా కానీ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 ప్రకారం వాళ్ళ మీద డొమెస్టిక్ వైలెన్స్ జరిగినప్పుడు కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. అయితే బయట సొసైటీలో ఇంకొక అపోహ కూడా ఏముందంటే డొమెస్టిక్ వైలెన్స్ అనేది కేవలం హస్బెండ్ నుంచి మాత్రమే వస్తుంది అనుకుంటారు. కానీ ఇది పొరపాటు. అబ్యూజర్స్ అనేవాళ్ళు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఏం చెప్తుందంటే కేవలం హస్బెండ్ మాత్రమే కాదు, ఇన్లాస్ అంటే అత్తమామలు కానీ ఆడపడుచులు కానీ ఇంకా తల్లిదండ్రులు కూడా ఉమెన్ని హరాస్ చేస్తే వాళ్ళ మీద కూడా మనం డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద కేసు ఫైల్ చేసుకోవచ్చు. ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది ఏంటంటే ఒక సివిల్ లా. సెక్షన్ 498 ఐపీసీ అనేది ఏంటంటే క్రిమినల్ సెక్షన్ అనమాట. సెక్షన్ 498 ఏం చెప్తుందంటే క్రుయాలిటీ అగేన్స్ట్ ఉమెన్ బై హస్బెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ హస్బెండ్. అంటే భర్త తరపున బంధువులు కానీ ఒక మహిళని బాధిస్తే తాను సెక్షన్ 498 ఐపీసీ కింద కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు. క్రిమినల్ సెక్షన్ అనమాట, అంటే క్రిమినల్ కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు. వచ్చేసి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది ఏంటంటే సివిల్ నేచర్. ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఏం చెప్తుందంటే భర్త తరపున బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ, ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ అని వచ్చింది. లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు పార్ట్నర్ కూడా ఏమన్నా వైలెన్స్ చేస్తే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద మనము కేసు ఫైల్ చేసుకోవచ్చు. అడాప్షన్ అంటే కొంతమంది ఏంటంటే అడాప్ట్ చేసుకుంటారు, దత్తత తీసుకుంటారు. ఈ దత్తత తీసుకున్న పేరెంట్స్ కూడా ఉమెన్ని హరాస్ చేస్తే వాళ్ళు కూడా డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసు ఫైల్ చేసుకోవచ్చు. అయితే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద కేసు ఫైల్ చేసుకోవాలంటే 2 కండిషన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అదేంటంటే డొమెస్టిక్ రిలేషన్షిప్. ఫస్ట్ కండిషన్, డొమెస్టిక్ రిలేషన్షిప్ ఏంటంటే విక్టిమ్స్కి మరియు అబ్యూజర్స్కి ఒక డొమెస్టిక్ రిలేషన్షిప్ ఉండాలి. అంటే ఏదైనా బ్లడ్ రిలేషన్షిప్ కానీ, ఫ్యామిలీ రిలేషన్షిప్ కానీ, హస్బెండ్ ఉన్నాడు అనుకోండి మ్యారేజ్ రిలేషన్షిప్ కానీ, లివ్ ఇన్ రిలేషన్షిప్ కానీ, అడాప్షన్ రిలేషన్షిప్ కానీ ఉండాలి. సెకండ్ కండిషన్ ఏంటంటే హౌస్ హోల్డ్ షేర్. అంటే వీళ్ళందరూ ఈ విక్టిమ్స్, ఈ అబ్యూజర్స్ కూడా ఒకే ప్రిమైసెస్లో ఒకే ఇంట్లో కలిసి ఉండాలి. అలాంటప్పుడే మనము డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద సెక్షన్స్ని ఇన్వోక్ చేసుకోవచ్చు. అయితే ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 అనేది కొన్ని రైట్స్ని ఈ ఉమెన్కి ఇచ్చింది. అవేంటంటే ఫస్ట్ సెక్షన్ 17, 18, 19, 20, 21 ఇలా 5 సెక్షన్ల కింద వాళ్ళకు కొన్ని రైట్స్ ఇచ్చింది. ఆ రైట్స్ ఏంటంటే చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఫస్ట్ రైట్ సెక్షన్ 17 ప్రకారం ఏంటంటే రైట్ టు స్టే ఇన్ హర్ హౌస్. అంటే ఒక బాధితురాలికి, డొమెస్టిక్ గృహహింస బాధితురాలికి తన ఇంట్లో తానుండే హక్కును కల్పిస్తుంది. ఇప్పుడు కొన్ని సిచ్యుయేషన్స్ చూసుకుంటే హస్బెండ్ కానీ లేకపోతే వాళ్ళ అత్తమామలు కానీ తిట్టడం కానీ, వర్బల్ అబ్యూస్ చేయడం కానీ, ఎకనామిక్ అబ్యూస్ చేసి కొట్టి బయటకు గెంటేస్తూ ఉంటారు. అయితే అలా గెంటేసే రైట్ లేదు. తను పెళ్లి చేసుకుంది కాబట్టి ఖచ్చితంగా తను ఆ ఇంట్లో ఉండే రైట్ తనకు ఉంటుంది. ఇది సెక్షన్ 17 ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. తన ఇంట్లో తను ఉండే హక్కుని మహిళకు కల్పిస్తుంది. రెండోది వచ్చేసి రైట్ టు ప్రొటెక్షన్. అంటే సెక్షన్ 18 సెక్షన్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఏం చెప్తుందంటే ప్రొటెక్షన్ తీసుకునేది. ఇప్పుడు ఏంటంటే హస్బెండ్ కొట్టిన తర్వాత నాకు నా హస్బెండ్ నుంచో లేకపోతే అత్తమామల నుంచో ఆడపడుచు నుంచో థ్రెట్ ఉంది, వాళ్ళని ఏదో చేస్తారని భయమేస్తుంది అనుకుంటున్నప్పుడు ఈ బాధితురాలు వెళ్ళి మెజిస్ట్రేట్లో కానీ లేకపోతే మహిళా శిశు సంక్షేమ శాఖలో ప్రాజెక్ట్ డైరెక్టర్స్ అని ఉంటారు, వాళ్ళకి కానీ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తారనమాట. నెక్స్ట్ ఇంకొక రైట్ వచ్చేసి సెక్షన్ 20 ప్రకారము రైట్ టు మానిటరీ రిలీఫ్ అంటే ఏంటంటే బయటికి పంపించిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి, హస్బెండ్ దగ్గర నుంచి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే మెయింటెనెన్స్ అనమాట, లైక్ పిల్లల మెయింటెనెన్స్ కానీ తన మెయింటెనెన్స్ కానీ చేసుకోవచ్చు. ఒకవేళ హస్బెండ్ కనుక ఎలాంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఆదాయ వనరులు లేకపోతే అత్తమామల ప్రాపర్టీ నుంచి కూడా మనం మెయింటెనెన్స్ తీసుకోవచ్చు. ఇంకొకటి సెక్షన్ 19 ఇంకొక రైట్ ఏం చెప్తుందంటే
ఈ హరాసర్ ఎవరైతే ఉన్నారో అంటే హస్బెండ్ కానివ్వండి, ఇన్లాస్ కానీ ఎవరైతే ఒక మహిళని బాధిస్తున్నారో, బాధలకు గురి చేస్తున్నారో వాళ్ళని ఆ ఇంటి నుంచి పంపించేయగల రైట్ ఇస్తుంది. అలాగే ఎవరైతే హరాస్ చేస్తున్నారో వాళ్ళని తిరిగి ఇంటి నుంచి బయటికి పంపించిన తర్వాత మళ్ళీ ఆ ఇంటికి రానియకుండా మనకి సెక్షన్ 19 ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఒక హక్కును కల్పిస్తుంది. ఇంకొకటి రైట్ టు కస్టడీ ఆఫ్ చిల్డ్రన్. సెక్షన్ 21 ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఏంటంటే రైట్ టు కస్టడీ ఆఫ్ చిల్డ్రన్ అంటే పిల్లల సంరక్షణ బాధ్యతని తల్లికే ఇస్తుందన్నమాట. అంటే కొంతమంది హస్బెండ్ ఇన్లాస్ వైఫ్ అక్కర్లేదని చెప్పేసి పిల్లల్ని ఉంచుకుంటుంటారు. కానీ ఒక మహిళని గృహహింస చేసినప్పుడు తను బయటికి వెళ్ళి డైరెక్ట్ పోలీస్ స్టేషన్లో కానీ, కోర్టులో కానీ, మెజిస్ట్రేట్లో కానీ ప్రైవేట్ పిటిషన్ వేసుకొని తన పిల్లల్ని తన వద్దకు తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే హూ కెన్ ఫైల్ ఎ పోలీస్ కంప్లైంట్. పోలీస్ కంప్లైంట్ ఎవరు ఇవ్వచ్చు? పోలీస్ కంప్లైంట్ బాధితురాలు ఇవ్వచ్చు. ఒకవేళ బాధితురాలు కనుక రాలేకపోతే బాధితురాలు తరపున, విక్టిమ్ తరపున తన ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేకపోతే ఒక ఎన్జిఓ కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. అయితే బాధితురాలు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే అది హరాస్మెంట్ ఎక్కడ జరుగుతుందో ఆ పోలీస్ స్టేషన్ కానీ, లేకపోతే మ్యాట్రిమోనియల్ హోమ్ వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉందో అక్కడ కానీ, లేకపోతే ఏ ప్లేస్లో అయితే హరాస్ చేయబడిందో అక్కడ కానీ కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. ఇంకొక రెమెడీ ఏముందంటే పోలీస్ స్టేషన్కి కాకుండా డైరెక్ట్ కోర్టులో కూడా ప్రైవేట్ పిటిషన్ వేసుకోవచ్చు. అంటే కోర్టుకి వెళ్ళి మెజిస్ట్రేట్లో ఇట్లా డొమెస్టిక్ వైలెన్స్ గురి చేస్తున్నారని ఒక ప్రైవేట్ పిటిషన్ వేసుకుంటే కూడా తొందరగా రిడ్రెసల్ వస్తుంది. అయితే పోలీస్ కంప్లైంట్ కాకుండా డైరెక్ట్ మెజిస్ట్రేట్కి వెళ్ళి ప్రైవేట్ పిటిషన్ వేసుకోవడం వల్ల 2 లాభాలు ఉన్నాయి. అదేంటంటే పిటిషన్ వేసిన రోజు నుంచి లెక్క పెడితే సరిగ్గా 3 రోజుల్లోపు ఆ కేసు హియరింగ్కి వస్తుంది. అంటే డొమెస్టిక్ వైలెన్స్ గురవుతున్నానని చెప్పేసి ఒక బాధితురాలు కోర్టులో ప్రైవేట్ పిటిషన్ వేసుకుంటే పిటిషన్ వేసుకున్న 3 రోజుల్లోపే ఆ కేసు కోర్టులోకి వచ్చి హియరింగ్కి వస్తుంది. అండ్ హియరింగ్ స్టార్ట్ అయిన తర్వాత హియరింగ్ స్టార్ట్ అయిన 60 రోజుల్లోపే తనకి ఏదో ఒక సొల్యూషన్ వస్తుంది అనమాట. ఇంకొకటి చాలామంది డొమెస్టిక్ వైలెన్స్ అప్పుడు ఆలోచించకుండా సెక్షన్ 498A ఆఫ్ ఐపీసీని చేస్తుంటారు. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అంటే సివిల్ నేచరు, ఏమన్నా కేసు కంప్లైంట్ ఇచ్చినా కంప్లైంట్ వాపస్ తీసుకోవడమో ఏదో చేసుకోవచ్చు. కానీ ఒక్కసారి పోలీస్ కంప్లైంట్ కనుక 498A ఐపీసీ సెక్షన్ ప్రకారం ఇస్తే ఏంటంటే అది హైకోర్టులో క్వాష్ చేసుకోవడం మాత్రమే దానికి ఒక రెమెడీ, ఇంకేం రెమెడీ లేదు. సో 498A అనేది చాలా పవర్ఫుల్ సెక్షన్. ఒక్కసారి అది ఇన్వోక్ చేయబడితే మనం ఏం చేయలేమన్నమాట. ఈ సెక్షన్ 498A అనేది మళ్ళీ నాన్ బెయిలబుల్ అఫెన్స్. దీనికి బెయిల్ ఇవ్వరు అన్లెస్ అండ్ అంటిల్ కోర్టుని అప్రోచ్ అయ్యి బెయిల్ పిటిషన్ పెట్టుకుంటే తప్ప బెయిల్ ఇవ్వరు. సెక్షన్ 498A అనేది నాన్ బెయిలబుల్ అఫెన్స్. సెక్షన్ 498A అనేది క్రుయాలిటీ అగేన్స్ట్ ఉమెన్ బై హర్ హస్బెండ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ హస్బెండ్ అని చెప్తుంది. ఈ 498A కనుక ప్రూవ్ అయితే 3 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. సో ఈ 498A కనుక ఒక్కసారి ఎవరి మీద ఫైల్ అయితే అది మళ్ళీ కంప్లైంట్ విత్డ్రా కూడా చేసుకోరాదు. కేవలం హైకోర్టుకి వెళ్ళి క్వాష్ పిటిషన్ వేసుకొని ఎఫ్ఐఆర్ని కంప్లైంట్ని క్వాష్ చేయడం మాత్రమే రెమెడీ. సో అందుకే డొమెస్టిక్ వైలెన్స్ గురైనప్పుడు మనం ఎక్కువ అడ్వకేట్స్ అయినా ఎవరైనా కానీ బయట డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 కిందనే సెక్షన్స్ ఇన్వోక్ చేసి ఫైల్ చేసుకోమంటారు. కానీ అన్లెస్ అండ్ అంటిల్ చాలా సీరియస్ అయితే మాత్రమే మనము సెక్షన్ 498A అనేది ఇన్వోక్ చేసుకోవాలి. ఓకే వ్యూవర్స్, ఈ వీడియోలో నేను మీకు డొమెస్టిక్ వైలెన్స్ గురైనప్పుడు వాళ్ళకి ఎలాంటి రైట్స్ ఉంటాయి, ఎలాంటి ప్రివిలేజెస్ ఉంటాయో చెప్పాను కదా. ఇంకొకటి, ఈ డొమెస్టిక్ వైలెన్స్ విక్టిమ్స్ కొన్ని ఇమ్మీడియట్ రిలీఫ్స్ ఇచ్చింది. మన డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది 2 ఇమ్మీడియట్ రిలీఫ్స్ ఇచ్చింది. ఆ ఇమ్మీడియట్ రిలీఫ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి షెల్టర్. ప్రతి జిల్లాకు కూడా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ షెల్టర్స్ ఉంటాయన్నమాట. అంటే థ్రెట్ ఉన్నప్పుడు, లేకపోతే హస్బెండ్ నుంచి, ఇన్లాస్ నుంచి కానీ, ఆర్ ఎల్స్ వాళ్ళ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్, ఉమెన్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే పేరెంట్స్, అడాప్షన్, లివ్ ఇన్ రిలేషన్షిప్ వాళ్ళు ఉంటారు కదా, ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కూడా థ్రెట్ ఉందన్నప్పుడు ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్స్ కానీ, లేకపోతే మెజిస్ట్రేట్లో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇచ్చుకుంటే ప్రతి జిల్లాలో ఉన్న షెల్టర్ హోమ్లో వాళ్ళకి ఉచితంగా షెల్టర్ ఇస్తారు. అండ్ ఇంకొకటి ఇమీడియట్ రిలీఫ్ వచ్చేసి మెడికల్ ఎయిడ్. కొన్నిసార్లు ఫిజికల్ అబ్యూస్ జరిగినప్పుడు, ఇంజురీస్ కానీ, లేకపోతే విక్టిమ్కి ఇంకేదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ వాళ్ళకి ఇమీడియట్గా మెడికల్ రిలీఫ్ అనేది మనకి ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద మనము ఇన్వోక్ చేసుకొని రెమెడీ పొందవచ్చు. ఓకే వ్యూవర్స్, ఈ వీడియోలో మనము డొమెస్టిక్ వైలెన్స్ విక్టిమ్స్ ఎలా కోర్టులో ప్రొసీడ్ అవ్వాలి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఎలా ఇచ్చుకోవాలి, వాళ్ళకున్న రైట్స్ ఏంటో తెలుసుకున్నాం కదా. వచ్చే వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ లీగల్ టాపిక్స్ తీసుకొని డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్.